నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కీర్తనకారుడు దావీదు అంటాడు, యెహోవా నా మాటలు చేయబెట్టము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. పెద్ద రాజు 10 మంది రమ్మంటే వస్తారు, బొమ్మంటే పోతారు. ఆయన రాజు ఏమంటాడు, ఆయన మోకరించి దేవుణ్ణి పండుకున్న పరుపుకే బెడ్డు పాలు తెచ్చుకుంటాం. ఈ రాజు పొద్దు లేవగానే ఏమంటాడు 63:1, దేవా నా దేవుడు నీవే వేకుజామున వెతికాడు. వాకింగ్ చేస్తాం, పొద్దున్న లేవగానే నేను స్తుతించడం గొప్ప ఆశీర్వాదం. అందుగురించే ఇక్కడ 5వ వచనం, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపం చేయవలనికి అసహ్యులు, అబద్ధికులు, అబద్ధమాడు వారిని నశింపజేయదు, కపటం చేత హత్య జరిగించే వారికి యెహోవాకు అసహ్యులు. కాబట్టి అసహ్య కార్యాలు రూపుమాపుకోవాలంటే వాక్యం కలిగి ఉండాలి. అందుగురించే ప్రకటన గ్రంథంలో చూస్తే మరి నిశ్చితమైనది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. దేవుని వాక్యం ఆ రాజ్యాన్ని పోవాలంటే మన అర్హత ఉండాలా. శాస్త్రులు పరిచయం మత్తయి 5, శాస్త్ర నీతి కంటే పరిశుద్ధ నీతి కంటే మీ నీతి అధికం కాలేనని మీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరంట. నీతి ఎక్కువగా ఉండాలా, అధికమైన నీతి ఉండాలంట. శాస్త్ర నీతి కంటే పరిశీలి నీతి కంటే మీ నీతి అధికం కాలేనలా మీరు ఆ రాజ్యం పొందుకోలేరు. అందుగురించి ఆత్మ ఫలాలు కలిగి ఉండాలా, ఆత్మీయ బతకాలంటాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 22వ అధ్యాయము 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అందే వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. నిషిద్ధమైనదియో అసహ్యమైనదియో అబద్ధమైనది జరిగించేవాడు ఎవడని దానిలోనికి ప్రవేశించాడు. అందుగురించే మనము ఆయన సన్నిధానంలో ఉన్నాం. ఈ 60-70 సంవత్సరాల కొరకు పోరాటాలు ఎంతో బతుకుతరకు ఆత్మ చనిపోతే శరీరం మట్టిపోతే ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. అందుగురించే సత్యములకు ప్రాణాలు పెట్టారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు నీ పేరు జీవగ్రంథంలో పేరు పడాలంటే ఇక్కడ సత్క్రియలతో బతకాల, సువార్త మనం ప్రకటించాలి. అందుగురించే డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. డబ్బా మాటలు చెప్పేవారు కానీ డాంబికులు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఇవి లోక సంబంధమే. లోకముతో ఆశలు గతించును, దేవుని చిత్తం జరిగించు, నిరంతరం నిలుచును. దేవుడి సమయంలో ఇచ్చాడు. డాంబికులు కదా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది అక్కడ చూస్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముందంటే ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రికలో ఏముందని, లోకంలో మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16లో ఆ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధాలవే. ఒక ఆయన అంటాడండి, దేవుని మాట చెప్తే, సార్ నువ్వు పోవడం నాకు నీవు ఎందుకు చేస్తున్నావు, నీకు ఇంత నాకు జీతం ఇప్పి నీ ఫ్రీ తిరుగుతాం ఇద్దరు అంటారు. అయ్యా నీకు తిరుగుకి ఎవరు ఇస్తారు? నీ కష్టాన్ని నువ్వు కష్టపడి దేవుని చేసుకో. కడపతికి ఆత్మ పరలోక రాజ్యము. కష్టపడితే రొట్టి వెప్పు, రొక్కాడితే డొక్కాడుతున్నట్లుగా కష్టపడి పని చేసుకుంటూ కుటుంబం లాగుతూ దేవుని పని చేశాడు నీకు ఆ రాజ్యము. పౌలు డేరాలు కొడుతూ పని చేశాడు. అట్లా మనం దేవుని పని చేస్తూ దేవుని రాజ్యం కట్టబడాలా. ఈ తిప్పుల కొరకు ఎన్నో పాటు. అందుగురించే డేరాలు కొడుతున్నాడు మహానీయుడు పౌలయ్య. కాబట్టి ఈ జీవనోపాధి సంబంధం దాన్ని చిక్కుకొనక పర సంబంధమైన వాటి యందు మనం విశ్వాసం ఉంచి ముందడుగేయాలి. అందుగురించే డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఏమొస్తుందో ఎవరిస్తారు కాదు. డాంబికులు దేవుని సన్నిధి నిలవలేరట, దేవుని సన్నిధానం అనుభవించాలి. అందుగురించే కీర్తనకారు మొదటి కీర్తన దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట కదా. అందుగురించే శరీరాశ, నేత్రాశ, జీవటం ఇవి లోక సంబంధాలవే. లోకం దాన్ని ఆశలు కలిసి దేవుని చిత్తం జరిగించేవారు నిరంతరం నిలిచును. ఒకసారి వీడియో చూస్తే మనకి బైబిల్ పక్కన పెట్టిన సరకు 10 కొద్ది వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. లోక సంబంధంగా డాంబికులు, తిరిగిపోతులు, తిట్టిపోతులు బైబిల్ వాక్యాన్ని వీధి గ్రహించి ఒకసారి ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది కదా. తప్పదాకి లోక సంబంధంగా ఒకసారి కను మూస్తే పాతాళం ఉంది, ఆ వీడియో చూడండి అర్థమవుతుంది. చూసాము, విన్నాం, గ్రహించాం. పిల్లరా ఒకసారి ఆలోచించండి. డాంబికులు దేవుని సన్నిధి నిలవలేరు. వారందరూ మారు మనసు పొందాలని దేవుడు తండ్రి అయిన దేవత ప్రియకుమారుని పంపించాడు. లూకా సువార్త 18:6 ఇస్తే మీరు మారు మనసు పొందని మీరు అలాగే నశిస్తారంట. మారు మనసు పొందాలని ఈ మాటలు విన్నారు. అందుగురించే యెహోవా నా మాటలు చెవిపెట్టుము. ధ్యానం ఉంచుకున్నాడు దావీదు భక్తుడే. ధ్యానము
దేవుని మీదే ధ్యానం ఉంచాడు. వండుకున్న పరులు లేవగానే కదా మనం కూడా ఆయన మీద ధ్యానం చేయాలా, స్టడీ చేయాలా, ధ్యానం ఉంచాలా, ప్రార్థించాలా, స్టడీ చేయాలా. మరి జ్ఞానం కలిగి ఇది నిజమేంత అబద్ధం తెలుసుకోకూడదు. దావీదు మహారాజు 10 మంది రమ్మంటే వస్తారు పవన్ సైనికులు. అటువంటి వ్యక్తి మోకాలేసి దేవుణ్ణి గణపరిచిన వ్యక్తి దావీదు మహారాజు. లోక సంబంధాల గురించి చూశారా, విన్నారు కదా. కానీ భూష లోపల నిజమైన లోకరక్షకుణ్ణి తెలుసుకొని నమ్ముకొని నిజమైన దైవాన్ని తెలుసుకుని నమ్ముకుంటే ఆరాధన, లేకుంటే మండి అగ్నిగుండాన్ని ఆహుతైపోతారు. వీళ్ళ తలలో ఉంచుకుందాం. అందుగురించే నీ సన్నిధానంకు రావాలంటే మనస్ఫూర్తిగా మారు మనసు పొంది పాప క్షమాలు పొంది నమ్మి బాప్తిజం తీసుకొని బ్రతకాలి. అందుగురించి మార్కు సువార్త 16 నమ్మి బాప్తిజం తీసుకున్నాడు రక్షణ, నమ్మని వానికి శిక్ష. ఒక ఆయన ఏడున్నా సార్ నరకం, అదే శిక్ష. నమ్మకపోతే నిత్య నరకం శిక్ష. అంటే దేవుడి తీర్పులో ప్రపంచ మానవాళికి తీర్పు ఉంది. తీర్పు తర్వాత నరకానికి ప్రవేశించేవారు వీరే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వారెవరో చూద్దాం. మొట్టమొదట దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన పిరికివారు నరకంలో ప్రవేశిస్తారు. రెండవది దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించని వారు నరకంలో ప్రవేశిస్తారు. మూడవది అబద్ధ బోధలతో ఎన్నో ఆత్మలను నశింపజేస్తున్న వారు నరకంలో ప్రవేశిస్తారు. నాలుగవది దేవునితో కాక లోకంతో స్నేహం చేసే వ్యభిచారులు నరకంలో ప్రవేశిస్తారు. ఐదవది ప్రపంచ మానవాళిని మాటలతో మాయ చేసే మాంత్రికులు నరకంలో ప్రవేశిస్తారు. ఆరవది సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించే ఆరాధికులు నరకంలో ప్రవేశిస్తారు. ఏడవది దేవుని సత్యానికి బదులు అసత్యాన్ని ప్రకటించే అబద్ధికులు నరకంలో ప్రవేశిస్తారు. ఇలాంటి వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో 2వ మరణంలో పాలు పొందుదురు. ఏమైనా రూపుమాపుకొని దేవుడి సన్నిధానికి వచ్చి పాశ్చాత్తాపడి ఆయన కొరకు జీవిస్తే గొప్ప ఆశీర్వాదములు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్నారు, గ్రహించి చూశారు కదా. దేవుని మనుషులు వాళ్ళ బతుకులు పాతాళమే. అందు గురించే పిల్లరా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ మాటలు గొప్పవి. దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ధనవంతుడు, కోటేశ్వరుడు. ఈ లోకంలో కోట్లు కట్టి వినించింది దేవుని వాక్యం. నీ పాదాలు పడుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యము వృధా కాకుండా అందరి మనసు దాచిపెట్టమని క్రీస్తు పేటను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీకో ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, నీకో ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా, ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉందని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉందని మరువబోకుమన్నా.